నమస్కారం రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం. పసందైన రుచికరమైన వంటకాలను పరిచయం చేసే రుచి చూడు కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మనం కృషినగర్లో ఉన్న మధుసూదన గారింటికి వచ్చేసాం. మరి మధుసూదన గారిని ముందుగా పరిచయం చేసుకుని ఆవిడ మన కోసం తయారు చేసే వంటకం ఏంటో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. మరి మా రుచి చూడు వ్యూయర్స్ కోసం ఏం ప్రిపేర్ చేయబోతున్నారు ఇవాళ? ఇవాళ రవ్వ బాంబే రవ్వతో శనగపప్పు వేసి పాయసం అండి. ఓహో, బొంబాయి రవ్వ శనగపప్పు పాయసం. పేరంతా అంతేనా? బొంబాయి రవ్వ శనగపప్పు పాయసం అనాలా? పాయసం. తనెవరు? మా ఫ్రెండ్ అండి, ఇక్కడ పక్కనే ఉంటుంది. పేరేంటి? రాజేశ్వరి. ఓకే, మీ ఇద్దరు బాగా బెస్ట్ ఫ్రెండ్స్? అవునండి, 20 years నుంచి. ఓకే, సో మరి శనగపప్పు బొంబాయి రవ్వ పాయసానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తారా? బాంబే రవ్వ, శనగపప్పు, బెల్లం. శనగపప్పు బొంబాయి రవ్వ పాయసానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అన్ని చెప్పేశారు కదా మధుసూదన గారు. మరి తయారు చేసే విధానాన్ని తెలుసుకుందాం. సో ముందుగా ఏం చేయాలండి? ముందుగా శనగపప్పు ఉడికించుకొని ఉంచుకోవాలండి. ఓకే, సో మీరు ఆల్రెడీ శనగపప్పు ఉడికించుకొని ఉంచుకోవాలి. బాంబే రవ్వ నేతిలో వేయించి ఉంచుకోవాలండి. ఇప్పుడు ఇది వేయించారా? నేతిలో వేయించానండి. ఆల్రెడీ వేయించానండి. ఓకే, ఇంకా బెల్లం పొడి చేసి ఉంచుకోవాలండి. సో ఇప్పుడు ఇవి ఎంతెంత క్వాంటిటీ తీసుకున్నారు? 1 గ్లాస్ బాంబే రవ్వ, 1 గ్లాస్ శనగపప్పు, ఇది 1 గ్లాస్ అండి. ఓకే, సో అన్ని సమానంగా తీసుకోవాలి. సో 1 గ్లాస్ బొంబాయి రవ్వ తీసుకుంటే 1 గ్లాస్ శనగపప్పు తీసుకోవాలి, అట్లాగే ఒక గ్లాస్ బెల్లం తీసుకోవాలి. సో బెల్లం వాడుతున్నారు కాబట్టి, ఇది పాయసం అన్నారు కాబట్టి ఖచ్చితంగా స్వీటే అండి. ఓకే, సో ఎవరు నేర్పించారు ఇది మధుసూదన గారు మీకు? మా అమ్మగారండి. ఓకే, సో మీ ఇంట్లో ఎక్కువ రెగ్యులర్గా చేసే చేస్తారు. పండగలంటే ఫస్ట్ ఇదే చేసేస్తారా? ఫాస్ట్ గా అవుతుందా, లేట్ గా అవుతుందా? ఫాస్ట్ గా అయిపోతుంది, తొందరగా అయిపోతుంది. అందుకే దట్టు మీరు ఇంకా చక్కగా రవ్వ ముందే ఉడికించేసుకున్నామండి. ఇంకా ఈజీగా అయిపోతుంది. దానికి వాటర్ వేసుకొని ఉడికించడమేనా? పాకల్లాగా ఏమన్నా? లేదండి, బెల్లం దాంట్లో వేసేస్తే సరిపోతుంది. సో ఇదంతా అడిగే బదులు ప్రొసీజర్ చూస్తే బెస్ట్ కదా. స్టార్ట్ చేద్దామా? స్టవ్ వెలిగిస్తారా? ఇప్పుడు బాండి పెట్టేస్తానండి. ఓకే, ముందుగా ఏం వేయాలి? రవ్వ 1 గ్లాస్ అయితే 6 గ్లాసులు నీళ్లు పోసుకోవాలండి. ఇవి రెడీగా నేను కొలిసే ఉంచేసుకున్నాను. ఓకే, వాటర్ పోసేసుకున్నాం ఇప్పుడు మనం. ఓకే, సో 6 గ్లాసుల వాటర్ అది. ఓకే, గ్లాస్ అంటే ఇంత తీసుకున్నారా? ఈ గ్లాస్ 1 గ్లాస్ రవ్వ. మామూలుగా మనం ఏ గ్లాస్ అయితే యూజ్ చేస్తామో ఆ గ్లాస్ ని మెజర్మెంట్ గా తీసుకుంటే సరిపోతుంది. 1కి 6 అండి వాటర్. ఇవి బాగా రేషియో లాగా. ఓకే, బాయిల్ అవ్వాలి ఇవి బాయిల్. సో మధుసూదన గారి మీ పేరు ఎందుకు ఏమనుకోకపోతే ఎందుకు ఇలా ఉందంటారు? అంటే కొత్తగా దేవుడి పేరు అండి, అమ్మ వాళ్ళు దేవుడి పేరు పెట్టారు. ఓకే, సో అలా మొక్కుకున్నారేమో కదా, అలా దండం పెట్టుకున్నారు కాబట్టి అలా పేరు పెట్టారు అంతేనా? ఓకే, ఎంతమంది మీరు? మా సిస్టర్, నేను, మా అన్నయ్య అండి, ముగ్గురు. మీ అన్నయ్య అంటే పెద్దనే కదా, సో అన్నయ్య తర్వాత నెక్స్ట్ మీరు. లాస్ట్. మరి ఎందుకు అబ్బాయి పేరే పెట్టారు? అన్నయ్య పేరు కూడా సేమ్ నా పేరే ఉందండి. అవునా? మధుసూదన. చెల్లెల పేరేంటి? అక్కయ్య అండి, సరస్వతి. ఓహో, తన పేరు సరస్వతి, మధ్యలో మీ అన్నయ్య, తర్వాత మీరా? మరి మధు అని పిలవగానే ఇద్దరు ఎస్ అంటారా? మధుసూదన్ రెడ్డి అనాలండి. ఓకే, ఆయన మధుసూదన్ రెడ్డి, మీరు మధుసూదన. ఓకే, సో మీ అత్తగారు వాళ్ళ ఇంట్లో ఏమని పిలుస్తారు మిమ్మల్ని? మధు అంటారు. ఓకే, పెళ్ళై ఎంత కాలం అయింది? 25 years అయిపోయిందండి. ఎంతమంది పిల్లలు? 1 అమ్మాయి, 1 అబ్బాయి. ఏం చేస్తుంటారు మీ వారు? మా వారు స్వీట్ షాప్ అండి. మీకు స్వీట్ షాపా? ఓకే, సో మీరు చేస్తారా స్వీట్ షాప్ లో, లేకపోతే కుక్ ఎవరైనా ఉంటారా? మా వారికి వస్తుంది, జేపూలారెడ్డి స్వీట్స్ లో చేశారు ఆల్రెడీగా. సో మీ వారికి అన్ని స్వీట్స్ రెడీ చేయడం వచ్చా అయితే? వచ్చండి. ఓకే, వెరీ గుడ్ అండి. సో ఇందాక మీ పేరు చెప్పారు ఏంటండి? రాజేశ్వరి గారు. మీ పెళ్ళై ఎంత కాలం అయింది? 25 years. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? ఇద్దరు స్వీట్ షాపేనా? అంటే మీ ఇద్దరు పార్ట్నర్సా ఒక స్వీట్ షాప్ లో? ఎవరికి వాళ్ళకి సెపరేట్ గా. మీ స్వీట్ షాప్ పేరేంటి? కృష్ణారెడ్డి స్వీట్ హౌస్ అండి. మీ వారి పేరు అదేనా? ఓకే, మీ స్వీట్ షాప్ పేరు? సేమ్ అదే, కృష్ణారెడ్డినేనా? ఓకే, ఎందుకు ఇద్దరు ఒకటే పేరు పెట్టుకున్నారు? అన్నింటికి పేరు కదా, అక్కడ వర్క్ చేస్తారు అన్నమాట. మీ వారు వర్క్ చేస్తారా దాంట్లో? ఓకే, మా వారి పేరు సంజీవ్ రెడ్డి. ఓకే, మీకు ఎంతమంది పిల్లలు? నాకు 1 పాప, 1 బాబు.
మీ పాప బాబు ఏం చేస్తారు? అమ్మాయి వచ్చేసి బీటెక్ అండి. ఓకే. బాబు సిఏ ఐపీసీసీ కోచింగ్. ఓకే. పాప పేరేంటి? శ్రీవాణి. బాబు పేరు? చక్రధర్ రెడ్డి. ఓకే. మీ పిల్లల పేర్లు ఏంటి? మహేష్ రెడ్డి, శ్రీవాణి. సో మధుసూదన్ గారు ఇంకా ఎంత టైం పడుతుందండి ఇది? ఒక 10 minutes అయిపోతుందండి. ఒక 10 minutes 6 గ్లాసుల నీళ్లు అన్ని బాయిల్ అవ్వాలి. బాయిల్ అవ్వాలి. ఓకే. సో వెయిట్ చేద్దామా మరి కాసేపు? ఓపెన్ చేద్దాం అయితే. అది వెయిట్ అది వేడి అయ్యేలోపు బాయిల్ అయ్యేలోపు మీకు టిప్స్ ఏమైనా తెలిస్తే చెప్పండి. చెప్పండి. ఒక నిమ్మకాయ తీసుకొని 2 ముక్కలుగా చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఒక్కొక్క ముక్కకు వచ్చేసి 10 to 12 వరకు లవంగాలు పెట్టేసేయాలండి. పెట్టేసేసి పగులంతా బెడ్రూమ్లో కానీ హాల్లో కానీ పెట్టేసుకుంటే డెంగ్యూ దోమలు పగులు వస్తాయి కాబట్టి అవి కుట్టకుండా ఉంటాయండి. యాక్చువల్గా మీరు నిమ్మకాయ లవంగాలు ఇవన్నీ చెప్తుంటే ఏదో కిచెన్ కి సంబంధించిన టిప్ ఏదో చెప్తున్నారు అనుకున్నా. సో చక్కగా ఒక మెడికేటెడ్ టిప్ చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్. నిజంగానే ఈ మధ్య కాలంలో మనని బాగా బెదిరిస్తుంది ఏంటి అంటే డెంగ్యూ దోమ. సో ఈ డెంగ్యూ దోమ నుంచి మనని మనం కాపాడుకోవాలి అంటే ఒక మంచి టిప్ మనకు అవైలబుల్గా ఉంది. ఒక న్యాచురల్ టిప్. ఈ టాబ్లెట్స్ అవన్నీ కాకుండా చక్కగా నిమ్మకాయలు తీసుకుని దాన్ని హాఫ్ కనుక చేసేసి వాటిలో లవంగాలు 10 to 12 లవంగాలు కనుక పెట్టేసి వాటి మనకు అందుబాటులో ఉన్న ప్రతి ఏరియాలో పెట్టేసుకుంటే కనుక ఆ డెంగ్యూ దోమలు ఇంట్లోకి రావడానికే భయపడతాయి. కాబట్టి అలా ఫాలో కండి. డెంగ్యూ దోమ నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోండి. సో మంచి టిప్ కదండి, తప్పకుండా ఫాలో కండి. థ్యాంక్ యూ సో మచ్. మంచి టిప్ చెప్పారు. ఒక ఆరోగ్యకరమైన టిప్ చెప్పారండి. ఇదేదో మరిగినట్టుగా అనిపిస్తుంది. చూద్దామండి. వేడైపోయాయి. సరిపోతుందా? కళ్ళ పళ్ళ మసాలా లేకపోతే సరిపోతుందండి. ఇప్పుడు రవ్వ వేసేసుకుంటాం దీనిలో. గరిట ఉందా? రవ్వ వేసేటప్పుడు కలుపుతూ వేయాలంటారు కదా. ఇది నేతిలో వేయించుకున్నాం కాబట్టి ఉండలుగా కట్టకుండా ఉంటుందండి. మనం పోస్తూ కలుపుతూ ఉండొచ్చు. మీరు ఓపెన్ చేయండి. రైట్ నేను వేస్తాను. ఓకే. మొత్తం అంతా ఒకటే మొత్తం అంతా వేసేయచ్చండి. మీరు చాలా ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నారు కాబట్టి ఇంత టైం టేకింగ్. అదర్వైజ్ తొందరగానే అయిపోతుందండి. ఓకే. ఇది కొంచెం ఉడకాలా? కొంచెం దగ్గర అయిన తర్వాత బెల్లం వేసేయాలండి. ఓకే. సో ఉప్మా లాగా ఉడకాలా? ఉప్మా అంత రావాలా? ఓకే. వాటర్ కొంచెం ఎక్కువగా వేస్తాం కాబట్టి లూజ్గా ఉంటుంది ఇది. సో ఆల్మోస్ట్ అన్ని రకాల స్వీట్స్ అవైలబుల్గా ఉంటాయి మీ షాప్లో. ఏంటి స్పెషాలిటీ మీ షాప్లో? అన్ని కోవా ఐటమ్స్. కోవా ఐటమ్స్. ఓకే. మధుసూదన్ గారు మీ ఫ్రీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? టైలరింగ్ చేస్తానండి నేను. బ్లౌజెస్ కుట్టేసుకుంటారా? కుడతానండి. ఓ సూపర్ కదా. మీకేనా లేకపోతే ఏదైనా బిజినెస్ లాగానా? అవుటర్స్ కూడా తీసుకుంటారండి. ఓకే. సో దగ్గరకి అయినట్టుంది కదా. దగ్గరకి అయిపోయిందండి. ఇప్పుడు బెల్లం వేసుకుందామండి దీనిలో. ఓకే. మామూలుగా ఏ ఫెస్టివల్ కైనా ఇది చేసేసుకోవచ్చు కదా. చక్కగా నైవేద్యానికి కూడా యూజ్ అవుతుందండి. ఏ వంటలు బాగా చేస్తారు మీరు? పూర్ణాలు అన్ని స్వీట్స్ ఎక్కువ చేస్తారా? పులిహోర కూడా బాగా చేస్తారా? ఓకే. అన్ని పండగలకి అవసరమయ్యే వంటకాలే చెప్తున్నారు. పూర్ణాలు, పులిహోర, జొన్న రొట్టె, పాయసం. ఓకే. మీ పిల్లలు హెల్ప్ చేస్తూ ఉంటారా మీకు వంటలో? అమ్మాయి చేస్తుందండి. ఫెస్టివల్స్ టైంలో చేస్తుంది. ఓకే. అప్పుడే కదా చాలా అవసరం ఉంటుంది. రెగ్యులర్ వంట అంటే పాపం వాళ్ళే వాళ్ళ హడావుల్లో ఉంటూ ఉంటారు కదా. ఇది బెల్లం కరిగేంత వరకు ఉంచుకోవాలండి. ఓకే. కలుపుతూ ఉండాలి. అలా కరిగినట్టు అనిపిస్తోంది బెల్లం. ఇంకా కొంచెం కొద్దిగా కావాలా? కొంచెం అవ్వాలండి. రాజేశ్వరి గారు మీకు ఏదైనా టిప్ తెలిస్తే చెప్పండి. ఇంకొకటి చెప్పమంటారా? మీరు చెప్పండి. ఇక్కడ మొహం పైన నల్ల మచ్చలు అలా ఉంటే తులసి రసం రాస్తే క్రమేణా తగ్గిపోతాయండి. ట్రై చేశారా మీరు? చేశానండి. ఓకే. సో తులసి రసం కూడా, తులసి రసంలో చాలా ఔషధ గుణాలు ఉంటాయి కాబట్టి మన ఫేస్ మీద ఏమైనా మచ్చలు ఉంటే పోతాయి. ఓకే. సో ఈ టిప్ కూడా చాలా బాగుందండి. చాలా వరకు ఒక 30+ వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా కొంచెం ఆ నల్ల మచ్చలతో బాధపడుతూ ఉంటారు కాబట్టి ఆ నల్ల మచ్చలు కనిపించకుండా ఉండాలి అంటే తులసి రసాన్ని కనుక ఎక్కడైతే మచ్చలు ఉంటాయో అక్కడ అప్లై చేసుకొని కాసేపు ఉన్న తర్వాత కడిగేసుకుంటే ఆ నల్ల మచ్చలని క్రమేపీ తగ్గిపోతాయి. థ్యాంక్ యూ. దగ్గర పడ్డది. కలర్ అంతా కూడా మారిపోయింది. వచ్చేసిందండి. శనగపప్పు వేసేసుకుందాం. దీంట్లో వాటర్ ఉన్నాయి కదా మరి?
వాటర్తో బాయిల్ చేసి వేసాం కాబట్టి వాటర్తో వేసుకోవచ్చు అండి, ఏమీ అవసరం లేదండి. టేస్ట్గా ఉంటుందండి వాటర్తో ఉంటేనే బాగుంటుందండి. నేను క్వాంటిటీ తగ్గించాను కాబట్టి శనగపప్పు కూడా కొంచెం తగ్గించేసి ఇస్తున్నానండి, అంత ఎక్కువైపోతుంది కాబట్టి. ఓకే, సో మామూలుగా అయితే కప్పు అది మీరు అన్న రేషియో అయితే సేమే కదా. ఓకే, కొంచెం ఎక్కువ తక్కువైనా నష్టమే లేదనుకుంటా. ఏం కాదండి, వేసుకోవచ్చు. ఇది ఎలా కొంచెం హాట్ గా ఉంటే బాగుంటుందా లేకపోతే కూల్ గా ఉంటేనే బాగుంటుందా? వేడిగా తింటే నెయ్యి వేసుకొని తినవచ్చండి, కొంచెం చల్లారిన తర్వాత వేడి మిల్క్ కలిపేసుకొని తీసుకుంటే కూడా బాగుంటుంది. అంటే నేను అనేది ఏంటంటే ఫ్రిడ్జ్ లో పెట్టి అలా చల్లగా తినాలా? లేదండి, వేడిగానే తినాలి, వేడిగానే తీసుకోవాలండి. ఇంక ఇప్పుడు ఇలాచి పౌడర్ వేసుకుందామండి దీనిలో. ఇది గ్రైండ్ చేసి ఉంచానండి. ఇలాచి పౌడర్ కూడా ఉందా? లైట్ గా పంచదార వేసి మెత్తగా కావడం కోసం అని చెప్పేసి దీంట్లో పంచదార వేసి ఘాట్ వచ్చేసింది నాకు ఒకటేసారి. సో అంటే ఇదొక టిప్పే కదా, ఎప్పుడైనా మనకి యాలకుల పొడి స్మూత్ గా ఫైన్ గా మెత్తగా రావాలి అనుకుంటే కనుక దాంట్లో కొంచెం పంచదార వేసి పొడి చేయాలి, మెత్తగా గ్రైండ్ అవుతుంది. ఓకే ఓకే, బాగుంది. ఇప్పుడు దీంట్లో రెడీ అయిపోయింది. మొత్తం అంతా పడుతుందా? షుగర్ ఉంటుంది కదండి, వేసుకోవచ్చు. ఓకే, సరిపోతుందండి. సో ఇది కొంచెం గోరువెచ్చగా తింటే బాగుంటుంది, మరీ వేడివేడిగా అంటే నోరు కాలే అవకాశం ఉంటుంది కాబట్టి. సో మధు గారు, ఇప్పుడు దీంట్లో మనం శనగపప్పు యూజ్ చేసాం కదా, శనగపప్పు బదులు పెసరపప్పు కూడా యూజ్ చేయొచ్చా? లేదండి, శనగపప్పు అయితేనే టేస్టీగా ఉంటుంది. ఓకే, సో శనగపప్పు పాయసం కాబట్టి శనగపప్పే అంటున్నారు, పెసరపప్పు యూజ్ చేసినా కూడా డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చండి. ఓకే, దీంట్లో కావాలనుకుంటే ఇంకా డ్రై ఫ్రూట్స్ వేయాలి. అసలు అయితే కావాలి ఏంటి, మామూలు స్వీట్స్ అంటే డ్రై ఫ్రూట్స్ వేస్తాం కదా, ఇది శనగపప్పు ఉంటుంది కాబట్టి అవసరం లేదు, పంటి కిందకి అవే వచ్చేస్తాయి కాబట్టి ఇంకా డ్రై ఫ్రూట్స్ అవసరం లేదు. ఓకే ఓకే, సో మరి చల్లారేదాకా వెయిట్ చేద్దామా లేకపోతే సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటారా? తీసేసుకోవచ్చండి. ఓకే, ఇందులో తీసుకుంటారా? ఓకే, ఇంకా కొంచెం చిక్కగా అవుతుందా? ఇంకా అంటే చల్లగా కొద్దిగా గట్టి పడుతుందండి. ఓకే, ఫాస్ట్ గా ఎవరైనా వచ్చారు వాళ్ళకి స్వీట్ పెట్టాలి అనుకుంటే కనుక తొందరగా అయిపోతుంది, అయ్యే వంటకమే నిజంగా మంచి స్వీట్ ఇది కదా. ఓకే, రెడీ అయిపోయిందండి శనగపప్పు రవ్వ పాయసం. ఓకే, సో వ్యూయర్స్ చూస్తున్నారు కదండి, మధుసూదన గారు ప్రిపేర్ చేసిన శనగపప్పు బొంబాయి రవ్వ పాయసం నా చేతితో రెడీగా ఉంది. ఇది నైవేద్యానికి చాలా చక్కగా యూజ్ అవుతుంది. పండగల్లో మనం చక్కగా దీన్ని నైవేద్యంగా పెట్టి తర్వాత మనం కూడా తినేయచ్చు. సో ఇంత మంచి ఈ స్వీట్ తయారీ విధానం ఒకసారి చెప్తాను, నోట్ చేసుకోండి. ఫస్ట్ ముందుగానే శనగపప్పు ఉడకబెట్టి పెట్టేసుకోవాలి. ఆ తర్వాత బొంబాయి రవ్వని నేతిలో వేయించుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ స్టవ్ వెలిగించుకుని బాండ్లీ పెట్టేసి మనం ఏ రేషియోలో అయితే పప్పు అండ్ బొంబాయి రవ్వ తీసుకున్నామో ఆ రేషియోకి 6 times ఎక్కువగా వాటర్ని బాయిల్ చేసి పెట్టుకోవాలి బాండ్లీలో. సో అది బాయిల్ అయిపోయిన తర్వాత ఈ రవ్వ ఉంటుంది కదా, నేతిలో వేయించుకున్న రవ్వ, దాన్ని జాగ్రత్తగా నెమ్మదిగా పోస్తూ కలుపుతూ ఉంటే మనం ఉప్మాకి ఎలాగైతే రెడీ చేసుకుంటామో రవ్వని, సో అలా కొంచెం గుజ్జులాగా వచ్చేంత వరకు చేసుకోవాలి. ఆ తర్వాత దాంట్లో సేమ్ క్వాంటిటీ ఆఫ్ బెల్లం కూడా వేసుకుని అది కూడా చక్కగా కరిగిపోయేంత వరకు కలుపుతూనే ఉండాలి. అదంతా ఒక పాకం లాగా ఒక మంచి లేయర్ లాగా ఫామ్ అవుతుంది. ఆ తర్వాత మనం ఆల్రెడీ ఉడికించుకున్న శనగపప్పు ఉంటుంది కదండి, దాంట్లోంచి వాటర్ని వడగట్టకుండా అట్లాగే వాటర్తో సహా శనగపప్పుని అట్లాగే ఉంచేసుకుని, సో వాటర్తో సహా ఎంతైతే క్వాంటిటీ మనం బొంబాయి రవ్వ బెల్లం తీసుకున్నామో అంత క్వాంటిటీ ఆఫ్ శనగపప్పు ఉడికించుకున్న శనగపప్పు దాంట్లో వేసి చక్కగా కలపాలి. అదంతా కూడా దాంట్లో మెల్ట్ అయిపోయేలాగా చూడాలి. అంటే బెల్లము రవ్వ అండ్ శనగపప్పు ఏదైతే ఉంటుందో ఇదంతా కూడా చక్కగా కలిసేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఆ తర్వాత యాలకుల పొడి, మనకు స్వీట్ అనగానే ముందుగా గుర్తుకొచ్చేది యాలకుల పొడే కదా. సో ఆ ఇలాచీ పౌడర్ మనకు ఫైన్గా మెత్తగా ఉండాలి అనుకుంటే కనుక సో కొంచెం పంచదార వేసి దాన్ని మిక్సీ పట్టేస్తే చాలా మెత్తగా వస్తుంది అని చెప్పారు ఇందాక మధుసూదన గారు. సో అలాంటి ఇలాచీ పౌడర్ని కూడా ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. సో బిఫోర్ యూ ఆఫ్ ద స్టవ్ అది కొంచెం చిలకరించినట్టుగా చేసి కొంచెం దాంట్లో మిక్స్ అయ్యేలాగా చేసి స్టవ్ ఆఫ్ చేసుకుని చక్కగా ఈ పాయసాన్ని అంతా కూడా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే మనకి శనగపప్పు బొంబాయి రవ్వ పాయసం రెడీ అయిపోతుంది.
సో వేడివేడిగా ఉన్న శనగపప్పు బొంబాయి రవ్వ పాయసం నా చేతిలో రెడీగా ఉంది. సో ఎలా ఉండిపోతుందో టేస్ట్ చూసి చెప్తాను. సో కావాలి అనుకున్న వాళ్ళు డ్రై ఫ్రూట్స్ కూడా యూజ్ చేయొచ్చు దీంట్లో అని చెప్పారు. మంచి తీపి, ఎక్కువగా బాగా స్వీట్గా లేకుండా, బెల్లంలో ఉండే గొప్పతనం అదే అండి. మనకి ఎంత క్వాంటిటీ అంటే సేమ్ రేషియో ఆఫ్ క్వాంటిటీ ఆఫ్ బెల్లం తీసుకున్నాం అనుకోండి, సో ఎగ్జాక్ట్ ఉంటుంది, ఎక్కువ తీయగా ఉండదు. సో తీపిని ఇష్టపడని వాళ్ళు కూడా ఈ స్వీట్ని ఇష్టపడవచ్చు, అంత టేస్టీగా ఉంది. అండ్ యాలకుల పొడి ఫ్లేవర్ అయితే సూపర్గా తెలుస్తోంది. ఎట్ ద సేమ్ టైం రవ్వ నేతిలో వేగింది, అట్ ద సేమ్ టైం చక్కగా ఉడికింది కదా, ఆ సాఫ్ట్నెస్ ఉంది. అండ్ శనగపప్పు, చాలామందికి శనగపప్పు అంటే ఇష్టం ఉంటుంది. సో అది పంట కిందికి వస్తే కొరికినప్పుడు, నమిలినప్పుడు దాంట్లోంచి వచ్చే జ్యూస్ చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ దట్టు అది బెల్లంలో కూడా మిక్స్ అయి ఉంది కాబట్టి ఇంకా టేస్టీగా ఉంది. సో శనగపప్పు బెల్లం పాయసం ఈజ్ సూపర్. మధు గారు, చాలా చాలా టేస్టీగా ఉందండి, కమ్మగా ఉంది, బాగా తీయగా లేకుండా స్వీట్, నార్మల్ స్వీట్ లాగా ఉంది, చాలా టేస్టీగా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్, మంచి రెసిపీ తయారు చేసినందుకు గాను. ఓకేనండి. ఈ శనగపప్పు రవ్వతో పాయసం చేసాం కదండి, ఓకే, దానికి బదులుగా సగ్గు బియ్యం కూడా కలిపి చేసుకోవచ్చండి, అలా కూడా బాగుంటుంది. దేని బదులుగా? సగ్గు బియ్యంతో కూడా చేసుకోవచ్చండి, ఉడికించుకుని. ఓకే, శనగపప్పు బదులు సగ్గు బియ్యం, సగ్గు బియ్యం నానబెట్టి మళ్ళీ ఉడికించుకొని సేమ్. ఓకే, శనగపప్పు వేసుకున్నా, రెండు కలిపి వేసుకున్నా బాగానే ఉంటుందండి. సగ్గు బియ్యం శనగపప్పు కలిపి వేసుకున్నా బాగానే. అప్పుడు మనం రెండు పాయసాన్ని శనగపప్పు, సగ్గు బియ్యం, బొంబాయి రవ్వ పాయసం, అవునండి, అలా పెద్ద పేరుతో పాయసాన్ని పిలుచుకోవచ్చు. ఓకే, సో అలా అది కూడా ఇంతే టేస్టీగా ఉంటుందా? సేమ్ టేస్టీ ఉంటుంది. అప్పుడు ఇంత రేషియోస్ తీసుకోవాలి. అవి శనగపప్పు అర గ్లాసు, అర గ్లాసు సగ్గు బియ్యం తీసుకోవాలి, కొద్దిగా కొంచెం తగ్గించుకోవాలి. ఇట్లాగే ఉంటుందా కనిపించడానికి? కానీ ఇలానే సగ్గు బియ్యం కనిపిస్తూ ఉంటుందండి. ఓకే, బాగుంటాయి. మామూలుగానే సగ్గు బియ్యం పాయసం అదంతా ఇట్లా తేలుతూ చక్కగా ఉంటాయి కదా, అవి చూడడానికి మంచిగా కనిపిస్తుంది. ఓకే, సూపర్ అండి. సో మనం మామూలుగా ఇప్పుడు చూసిన శనగపప్పు బొంబాయి రవ్వ పాయసమే కాకుండా చక్కగా సగ్గు బియ్యం శనగపప్పు బొంబాయి రవ్వ పాయసం కూడా చేసుకోవచ్చు అని చెప్పారు మధుసూదన్ గారు. సో మీరు కావాలనుకుంటే అలా కూడా ట్రై చేయొచ్చు. చక్కగా ఎంతెంత ఏవేవి ఎంతెంత రేషియోస్ యూజ్ చేయాలి, ఇంగ్రీడియంట్స్, ఆ విషయం కూడా చెప్పారు కాబట్టి మీరు అలా కూడా ట్రై చేయొచ్చు. మధుసూదన్ గారు ఒక మంచి రెసిపీ తయారు చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మీకు గీతాకృష్ణ శారీస్ తరఫు నుంచి ఒక సర్ప్రైజింగ్ గిఫ్ట్. థ్యాంక్ యూ. గీతాకృష్ణ శారీస్ వాళ్ళది పనామా అండ్ కొత్తపేటలో బ్రాంచెస్ ఉన్నాయండి. చాలా చాలా వెరైటీస్ ఆఫ్ క్లాత్స్ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. శారీస్ అయితే చాలా సూపర్గా ఉంటాయి. సో తప్పకుండా విజిట్ చేయండి అండ్ షాపింగ్ చేయండి. ఓకేనా? సో వ్యూస్ చూసారు కదండి, మధుసూదన గారు ప్రిపేర్ చేసిన రెసిపీని